Hi, good evening, my dear friends and followers. Now let us know more about noun. The first one in parts of speech is noun. భాషా భాగాల్లో మొట్టమొదటిది నామవాచకం. నామవాచకం లేకపోతే సర్వనామం లేదు. గమనించండి, మొదటిదే అన్నింటికీ క్యాప్టెన్, లీడర్. రోహిత్ శర్మ క్యాప్టెన్. అలా ఇప్పుడు నౌన్ గురించి వివరంగా. నౌన్ అనేది మన కళ్ళకు కనిపించేవి, చెవులకు వినిపించేవి, ముక్కుకు వాసన కలిగించేవి, చేతికి తగిలేవి, ఇలాంటి వస్తువులన్నీ కూడా కంటికి కనిపించే మనుషులు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదు జంతువులు కావచ్చు, వస్తువులు కావచ్చు, మొబైల్ కావచ్చు, బుక్ కావచ్చు, వీటన్నిటికీ పేర్లు ఉంటాయి. అయితే వీటిని విభజించుకోవాలి. మనుషుల పేర్లు, ఊర్ల పేర్లు. ఊర్లు అన్నప్పుడు అవి పల్లె కావచ్చు, పట్టణం కావచ్చు, నగరం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ఖండం కూడా కావచ్చు, కాంటినెంట్స్ కూడా కదా. అలాగే కొండలు, మౌంటైన్స్, హిమాలయ పర్వతాలు, వింధ్య పర్వతాలు, ఆరావళి పర్వతాలు, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, ఈ ప్రకృతిలో కనిపించే చెట్లు, పుట్టలు, జంతువులు అన్నిటి పేర్లు నౌన్ కింద వస్తాయి. కానీ మనము ఏదైనా కానీ అలా భాగాలుగా చేసుకొని నేర్చుకుంటే సులభమా? ఒక్కసారి ఇంత పెట్టేశారనుకో, ఏదో అన్నం అంతా ఇలా నోట్లో పెట్టుకుంటావా? లేదు కదా. కొద్దిగా పెట్టండి అని ఆ కొద్దిగా ఉండేదాన్ని నిదానంగా తింటే, బాగా నమిలి తింటే అరుగుతుంది. ఇంగ్లీష్ గ్రామర్ కూడా. ఇప్పుడు అరటిపండు ఉంది, దీన్ని తినడం కష్టమా? పిల్లవాడు కూడా, పండ్లు లేని నేను కూడా ఇలా ఒలుస్తా, అరటిపండు తినేస్తా. దీంట్లో కష్టం ఏమన్నా ఉందా? లేదు కదా. మరి టెంకాయ ఇచ్చినారు, చెట్టు మీద దించి ఇచ్చిసారి తినండి అంటే ఏంది నేను తినేది? కాబట్టి దాన్ని ఏం చేయాలా? పైన గ్రీన్గా ఉండేదాన్ని ఒలుచాలా, పీచ్ అంతా పీకేయాలా. ఇంతలో కాయ, గట్టి కాయ వస్తుంది. దాన్ని ఏం చేయాలా? పగలగొట్టాలా. దాన్ని ఏం చేయాలా? కొబ్బరి ఉంటుంది, ఆ కొబ్బరిని ఏం చేయాలా? అంతా అలా తింటావా? ముక్కలు చేసుకోవాలా. మరి కొంచెమే తినాలా. మరి ఎక్కువ తింటే అరగదు. ఇంగ్లీషు ఎక్కువ నేర్చుకునేకపోతే అరగదు. ఇండైజెషన్, బేర్లు పడతాయి. కాబట్టి కొద్దిగా నేర్చుకోవాలి, నిదానంగా నేర్చుకోవాలి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఎలా వెళ్ళాలి? స్లోగా, స్టడీగా వెళితే యూ విల్ విన్ ద రేస్ అని ఒక సామెత ఉంది కదా. కుందేలు తాబేలు కథ విన్నారు కదా. చూడు, మధ్యలో ఇలా నేను సామెతలు చెప్తా, మీరు గమనించి నోట్ చేసుకోవాలి. వీటిని ఏ సందర్భంలో చెప్తారని అడుగుతారు ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, రెఫర్స్ టు అని 4 ఆప్షన్లు ఇస్తాడు. కాబట్టి స్లో, ఇఫ్ యూ ఆర్ స్లో యూ కెన్ విన్, ఇఫ్ యూ ఆర్ స్టడీ యూ కెన్ విన్, ఇట్లు ఇస్తాడు. కాబట్టి ఎప్పుడే కానీ నిదానమే ప్రధానం, అవునా కదా. కాబట్టి స్లోగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నౌన్, గత క్లాస్లో నౌన్ గురించి ఫస్ట్ ప్రాపర్ నౌన్స్, నెక్స్ట్ కామన్ నౌన్స్, ఆ తర్వాత అబ్స్ట్రాక్ట్ నౌన్స్, కాంక్రీట్ నౌన్స్ కొంచెం ఇంప్రూవ్ చేస్తున్నా. ఈరోజు అబ్స్ట్రాక్ట్ నౌన్స్, కాంక్రీట్ నౌన్స్ అన్నా. గత క్లాస్లో ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్ చెప్పా. అంటే కొంచెము ఒకేసారి ఇంత పెట్టకూడదని కొంచెం మొదట ఒక పద్ధతిలో చెప్పా, తర్వాత ఇంకొక పద్ధతి. అంటే 2 విధాలా నేర్చుకోవాలి. సరే, ఆ ప్రాపర్ నౌన్స్ ఏంటివి వివరించా. ఇప్పుడు మనం కామన్ నౌన్స్. కామన్ నౌన్ అనేది ఒక గ్రూపులో ఉన్న ఒక్కొక్క వ్యక్తికి కలిపి
ఇప్పుడు స్టూడెంట్స్ అంటే ఒక్కొక్క స్టూడెంటు అని అర్థం. ఇప్పుడు మంద, పశువుల మంద, మంద, మేకల మంద, గొర్రెల మంద, ఆవుల మంద. చూసారా? గ్రూపుకు కలిపి ఇచ్చిన పేరేమి? మంద. అన్ని ఆవులు కలిస్తేనే ఆవుల మంద, అన్ని మేకలు కలిస్తేనే మేకల మంద, అన్ని గొర్రెలు కలిస్తేనే గొర్రెల మంద. కాబట్టి కామన్గా ఇప్పుడు మనుషులకైతే పేర్లు పెడతాం, పండుగ చేస్తాం, పుట్టినరోజు పండుగలు చేస్తాం. ఇప్పుడు మేకలు చేసేకైతుందా? దానికి ఒక పేరు పెట్టి దానికి ఒక బర్త్డే చేస్తావా? మీకు 100 మేకలు ఉంటాయి, నీకు 100 బర్త్డేలు చేస్తావా? 1000 గొర్రెలు ఉంటాయి నీకు, వాటికి ఒక్కొక్క గొర్రెకు ఒక్కొక్క పేరు పెడతావా? వాటిని అన్నిటినీ కలిపి ఒక కామన్గా షీప్ అంటారు. మేకలను ఏమంటారు? గోట్ అంటారు. ఆవులను ఏమంటారు? కౌ అంటారు. ఎనుములను ఏమంటారు? బఫెలో అంటారు. ఏనుగులను ఏమంటారు? ఎలిఫెంట్స్ అంటారు. సింహాలను లయన్స్. లయన్స్ గ్రూప్గా పేరు ఉంటుంది మళ్ళా, ఆ గ్రూప్ అన్నిటికీ కలిపి. కాబట్టి ఆ గ్రూప్లో ఉన్న ప్రతిదానికి పేరు పెట్టుకుంటా పోతే ఇంకా బర్త్డే కేకులు ఎన్ని, ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళకి డ్రెస్సులు ఏమి, అటు నుంచి తెస్తావు చెప్పు, ఎక్కడి నుంచి తెస్తావు? కాబట్టి కామన్ నౌన్ ఈజ్ ఎ నేమ్ గివన్ ఇన్ కామన్. అన్నిటికీ టొమాటో అంటే అన్ని టొమాటోలే, వంకాయలు అంటే అన్ని వంకాయలే, మేకలంటే అన్ని మేకలే, ఆవులంటే అన్ని ఆవులే, దున్నపోతులు అంటే అన్ని దున్నపోతులే. అర్థమవుతుందిగా? ఇంకొకటి ఇక్కడ గ్రామాటికల్ డిస్క్రిప్షన్ వేరే, గ్రామాటికల్ కండిషన్ వేరే. ఇప్పుడు గ్రామాటికల్ కండిషన్ ఇంపార్టెంట్ మనకు. You can use a, an or the before common nouns. బాగా ప్రాపర్ నౌన్స్ ముందు ఏ, యాన్, ది వాడం. కానీ ఎక్కడ వాడచ్చు? కామన్ నౌన్స్ ముందు వాడచ్చు. ఏంటివి? ఆర్టికల్స్. ఆర్టికల్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఏ, యాన్, ది ఆర్ ద 3 ఆర్టికల్స్ ఉంటాయి. హౌ మెనీ ఆర్టికల్స్? 3. వాటిని 3ంటిని 2గా విభజించుకున్నాం. ఏ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఏ అండ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ 1. ఏ అండ్ వాడామంటే అర్థం ఏమి? 1 అని అర్థం. ది, దా అంటే పర్టికులర్. ఈ డాక్టరే, ఈ పుస్తకమే, ఈ ఊరే, ఈ డాక్టరే, ఈ మాస్టరే. పర్టికులర్ అన్నప్పుడు ది, దా వాడతాం. అర్థమవుతుంది కదా. సో ఏ అండ్ ఒక అనే అర్థంలో వాడతాం. ఏ బుక్, ఏ డాగ్, ఏ క్యాట్. చూసారా? ఏ టేబుల్, ఏ చైర్, ఏ బెంచ్, ఏ క్లాస్ రూమ్, ఏ కాలేజ్, ఏ హాస్పిటల్. యాన్ ఎప్పుడు వాడతాం? ఓవల్స్తో బిగిన్ అయినప్పుడు. అన్ ఎలిఫెంట్, అన్ యాపిల్, అన్ ఏరోప్లేన్, an eagle, an egg, an ink bottle, an ice cream. చూసారా? ఓ, an owl, an orange. కాబట్టి ఓతో బిగిన్ అయ్యే పదాల ముందు యాన్ వాడతాం. an ox, యు. యు ఎలాంటి సౌండ్ ఉండాలా? ఆ సౌండ్ ఉండాలా. మళ్ళీ వై సౌండ్ వస్తే దాని ముందు ఏ రావాలి, అది కూడా చెప్పాను కదా. కాబట్టి అన్ అంబ్రులా, అన్ అల్టిమేట్ డెసిషన్. యాన్ యూనిక్ అనకూడదు. ఏ యూనిక్, ఏ యూనివర్సిటీ. ఇక్కడ ఎగ్జామ్లో అడుగుతాడు. యూనివర్సిటీ ముందు డాష్ ఇచ్చి అక్కడ ఏ అండ్ ది ఏది వాడతావు? ది పెట్టడు. ఏ అండ్ ఏది ప్లేస్ చేస్తావు అన్నప్పుడు యూనివర్సిటీ ఓవల్ ఉందని యాన్ పోయావా, పోతాయి మార్కులు. ఏ యూనివర్సిటీ. అంబ్రులా ముందు యాన్ అంబ్రులా, యాన్ అల్టిమేట్ క్వశ్చన్. ఏ యూనిక్ పర్సన్. యూనిక్ వై శబ్దం. యూరోపియన్ వై శబ్దం.
ఏ యూరోపియన్, యాన్ యూరోపియన్ అనకూడదు. గమనించారా? కాబట్టి ఏ, యాన్, ది ఆర్, ద ఇవి వాడవచ్చు. వీటి ముందు కామన్ నౌన్స్ ముందు వాడవచ్చు. ఇంకొకటి, కామన్ నౌన్స్ క్యాపిటల్ లెటర్స్ వాడకూడదు. అంటే బాయ్ అన్నప్పుడు హీ ఈజ్ ఎ గుడ్ బాయ్ అన్నప్పుడు ఆ బి స్మాల్ లెటర్ ఉండాలి. గర్ల్ అన్నప్పుడు జీ స్మాల్ లెటర్. ఉమెన్ అన్నప్పుడు డబ్ల్యూ స్మాల్ లెటర్. బుక్ అన్నప్పుడు స్మాల్ లెటర్. టేబుల్ అన్నప్పుడు టీ స్మాల్ లెటర్. టైగర్ అన్నప్పుడు టీ స్మాల్ లెటర్. కానీ వాక్యం బిగినింగ్లో వస్తే మాత్రం, సెంటెన్స్ బిగినింగ్లో ఏ పదం వచ్చినా అది దేంతో బిగిన్ అవుతుంది? క్యాపిటల్ లెటర్తో బిగిన్ అవుతుంది. అర్థమైంది కదా? కాబట్టి కామన్ నౌన్ ఈజ్ ఏ నేమ్ గివన్ ఇన్ కామన్. అంటే ఇది ఒక సర్వనామము. ఏమంటారు దీన్ని? క్షమించండి, తప్పు. నౌన్లో ఉన్నాం మనం, సర్వనామం కాదు, ప్రనౌన్ కాదు. కాబట్టి నౌన్లో ప్రాపర్ నౌన్ గురించి తెలుసుకున్నాం, కామన్ నౌన్ గురించి తెలుసుకున్నాం. గ్రామర్ కండిషన్ ఏమి? ఏ, యాన్, ది ఆర్, ద వాడొచ్చు. క్యాపిటల్ లెటర్ వాడకూడదు. వాడితే అది ఎర్రర్ అని గుర్తించాలి. ఎర్రర్ పార్ట్ అనిస్తాడు ఒక సెంటెన్స్లో. సెంటెన్స్ ఇచ్చి తర్వాత ది బాయ్ ఈజ్ గోయింగ్ టు కాలేజ్, అక్కడ ది క్యాపిటల్ లెటర్, టీ క్యాపిటల్ లెటర్ ఉంటుంది, బాయ్కి క్యాపిటల్ లెటర్. తప్పు. అక్కడ ఫస్ట్ భాగం రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. అక్కడే ఉంది ఎర్రర్. ఎర్రర్ ఐడెంటిఫికేషన్ చాలా ముఖ్యమైన క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కాబట్టి బాగా ఫాలో కావండి. ఎక్కువగా వద్దు, తక్కువగా. ఈరోజు నిన్నటి రోజు నౌన్ అనేది తెలుసుకున్నాం, ప్రాపర్ నౌన్స్ తెలుసుకున్నాం. ఈరోజు కామన్ నౌన్స్ తెలుసుకున్నాం. రేపు కలెక్టివ్ నౌన్ తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.